వసంత పంచమిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహాకుంభమేళాలో చాలా కీలకమైనది వసంత పంచమి. సరస్వతీదేవి ఉద్భవించిన రోజు. అందులోనూ త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి అంతర్లీనంగా ఉన్నటువంటి సరస్వతీ నది ప్రవహించేటువంటి ప్రాంతం ప్రయాగరాజ్. త్రివేణి సంగమం కుంభమేళాలో పుణ్యస్థానాలు ఆచరించడం కోసం, ఈ వసంత పంచమి వేడుక కోసం లక్షలాది జనం యావత్ భారతదేశం నుంచి, నలుమూల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. మనం వెనక చూడొచ్చు. మొత్తం ప్రయాగరాజ్ కుంభమేళా ప్రాంతం అంతా కూడా భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం నుంచి కూడా భక్తులు ప్రయాగరాజ్కి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి, ప్రయాగరాజ్కి సమీపంలో ఉన్నటువంటి దగ్గర రాష్ట్రాల నుంచి చెందినటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ ప్రాంతంలో చేరుకున్నారు. మనం చూడొచ్చు, చాలామంది భక్తులు ముందుగానే వచ్చారు. సరస్వతీ పంచమి పుణ్యస్థానాలు ఆచరించడం కోసం, వసంత పంచమి కోసం ప్రయాగరాజ్లోని కుంభమేళా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ రోజుల్లో కూడా సుమారుగా 50 లక్షల నుంచి 1 కోటి మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఒక మౌని అమావాస్య రోజునే 10 కోట్ల మంది పైగానే పుణ్యస్థానాలు ఆచరించారు. ఇప్పటి వరకు 13వ తారీఖు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 31 కోట్ల మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించారు. ముఖ్యంగా మొత్తం కుంభమేళా శివరాత్రి వరకు పూర్తయ్యేసరికి 45 కోట్ల మంది పైగానే పుణ్యస్థానాలు ఆచరిస్తారనేటువంటి అంచనాతోటి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఆ సంఖ్య ఒక 50 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించేటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే కుంభమేళా నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు ప్రత్యేకమైనటువంటి 1-2 అవాంఛనీయ సంఘటనలు జరిగిన తర్వాత చాలా కీలకమైన మార్పులను కుంభమేళా నిర్వాహకులు తీసుకున్నారు. ప్రధానంగా ఘాట్లోకి పంపించేటప్పుడు బార్కేడ్లు ఏర్పాటు చేసి సింగిల్ లైన్ లేదా డబుల్ లైన్ ఫార్మేషన్లో మాత్రమే ఘాట్లోకి పంపిస్తున్నారు. అలాగే జాతీయ రహదారి, ప్రయాగరాజ్ సంబంధించినటువంటి 4 జాతీయ రహదారులు ఉన్నాయి. 30, అలాగే 19, 330 ఈ జాతీయ రహదారుల మీద వన్ వే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఫలితంగా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు రెండవ మార్గాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని వన్ వే విధానాన్ని అవలంబిస్తున్నారు. రెండవది, ప్రయాగరాజ్లో కానీ వారణాసిలో కానీ ప్రతిరోజు ఇచ్చేటువంటి గంగాహారతిని 5వ తారీఖు వరకు కూడా రద్దు చేశారు. అలాగే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి 4 వీలర్స్ని కూడా ప్రయాగరాజ్లోకి అనుమతించట్లేదు. ప్రయాగరాజ్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి సుమారుగా 8 కిలోమీటర్లు ఈ సంగం ఘాట్ కానీ ఇతర ఘాట్లు వచ్చే పరిస్థితి ఉంది. సుమారుగా ఒక 4 కిలోమీటర్ల వరకు బ్యాటరీ కారుల ద్వారా, ఆటోల ద్వారా వచ్చేటువంటి అవకాశం కల్పించారు. అయితే మిగిలిన ప్రాంతం అంతా కూడా భక్తులు నడిచి ఘాట్లో చేరుకునేటువంటి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఘాట్ల వద్ద కూడా BSFతో పాటు CRPF, CASF, ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. మరోవైపు ఈ వసంత పంచమి సందర్భంగా ఇప్పటికే భక్తులు చాలామంది ఘాట్లకు చేరుకున్నారు కాబట్టి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక హై అలర్ట్ మధ్య, ఒక పెద్ద ఎత్తున సెక్యూరిటీ మధ్య అయితే ఈ పుణ్యస్థానాలు చేసే విధంగా ఇప్పటికే కుంభమేళా నిర్వాహకులు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఘాట్లో కూడా ఎక్కువ మంది జనం వచ్చినా ఏ రకమైనటువంటి జారిపోవడం కానీ ఏ ఇబ్బంది లేకుండా అన్స్కిడ్ అయ్యేటువంటి సంచులను ఏర్పాటు చేసి వాటి నిండా మట్టిని నింపి వాటిని ఘాట్లలో పరిచారు. దానివల్ల ఏమవుతుందంటే ఏ రకమైనటువంటి భక్తులు జారిపోవడం కానీ, పడిపోవడం కానీ అటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఘాట్లలో కూడా స్త్రీలు వస్త్రాలు మార్చుకోవడానికి ప్రత్యేకమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేశారు. వస్తువులు, ఇతర సామాన్లు భద్రపరుచుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి చెక్కబలను ఏర్పాటు చేశారు. అలాగే ఘాట్లలో సీసీ కెమెరాలు ఎప్పుడు కూడా పర్యవేక్షణలో సుమారుగా 1100 పైగానే సీసీ కెమెరాలు ఘాట్లో ఏర్పాటు చేసి వాటన్నిటినీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ రూమ్లో సుమారుగా 240 మంది నిరంతరాయం కూడా వాటిని పర్యవేక్షిస్తూ వాటి ద్వారా ఎక్కడికక్కడ అధికారులకి సమాచారం అందిస్తూ తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు.
వసంత పంచమి రోజున వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం, భోజన వసతి కల్పించడం కోసం స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు కూడా తమ యొక్క సేవలను అందిస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను ఘాట్లో ఏర్పాటు చేసి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూస్తోంది. వసంత పంచమికి అంచనా తగ్గట్టుగా వచ్చేటువంటి భక్తులు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా నిర్వాహకులు చేశారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, మహాకుంభమేళా ప్రయాగరాజ్.